రెండు కారు వచ్చేస్తుంది. కార్లో ట్రిపుల్ రైడింగా, పైగా హెల్మెట్ లేకుండా. ఇది కార్ సార్. కార్ అయినా బస్ అయినా రూల్స్ రూల్సే. హెల్మెట్ కంపల్సరీ. 250 500 అంటే 250 అంటే 500. లెక్కలడకు సార్, అడిగింది ఇచ్చాయి. ఇదిగోండి సార్. 500 అంటే 250 ఇచ్చావేంట్రా? మీరు అడిగింది 250సే కదండి. సంపాదించడం తెలియదు. పట్టుకోండి. అసలు మ్యాటర్ రండి. ఈ ఫోటోలో అమ్మాయి రేట్ ఎంత సార్? నన్ను బ్రోకన్ అనుకుంటున్నావు నువ్వు? మీరు అలా అడిగారు మరి. రేయ్, పంచేలేసావుంటే సంచి పగులుద్ది. బీ కేర్ఫుల్. చెప్పు, ఈ అమ్మాయిని ఎక్కడ చూసావా? కూల్ 500 ఇస్తే చెప్తా. బాబు నా దగ్గర అంత డబ్బు లేదు, నీదే పచ్చుపోని. నీకు అడ్రస్ కావాలా? అయితే డబ్బులు ఇవ్వు. ఈ ఫోటోలో అమ్మాయి కొంచెం పక్కకు తక్కువమ్మా. లోపల అడ్రస్ ఉంది, చూసి చెప్తా. ఓకే. ఎంక్వైరీ అంటే ఇలా ఉండాలి. నువ్వు పోనీరా. రేపు ప్రమోషన్ కొట్టాలంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి దొరకరు కానీ వేరే వాళ్ళు అవుతాం పదా. ఇడింటి ఎలా కొట్టాడు? ఈ కంప్లైంట్ రా మూసీనేంద్ర హుస్సేన్ సాగర్ లో కలిపినట్టు. ఆ వాటర్ సేవ్ చేస్తామండి. అంటే స్నానాలు చేయరా? ఫిబ్రవరిలో చేసామండి. లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్. ఇంతకు విషయం చెప్పండి. పేపర్లు దే. పేపర్ దొరికింది. ఇదిగో. ఈనాడు పేపర్ కాదురా, బండి పేపర్లు. లేదు. లైసెన్స్ లేదు. ఆర్సీ లేదు. నంబర్ ప్లేట్ లేదు. ఓ మై గాడ్, మనంతా ఇంటర్నేషనల్ లెవెల్, ఎక్కడ పడితే వెళ్ళిపోవచ్చు. ఇంటర్నేషనలా? ఇంటర్నేషనల్ అంటే టెర్రరిస్ట్ గ్యాంగ్ అయి ఉంటది. ఈ బండిని స్టేషన్ తీసుకొచ్చేయి. సార్, ఈ కంపు స్టేషన్ వరకు అవసరమా? ఏయ్, సిఐ అని చెప్తున్నాను. ఫాలో మీ. కమాన్ తీయండి. వెహికల్ తేండి. తీసుకెళ్ళి కుమ్మేస్తాను మీ అందరిని. ఏంటనుకుంటున్నారా? కానిస్టేబుల్ చాలా స్ట్రిక్ట్. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎందుకు? ఈ గుంపుకి నాకు ఏ సంబంధం లేదు సార్, నన్ను వదిలేయండి సార్. మరి నువ్వు వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు? నేను ఎక్కలేదు సార్, వచ్చే దారిలో లిఫ్ట్ ఇచ్చారు సార్. ఓ ఎగేసిన ఇక్కడ ఇదేనా వాల్వో బస్సా? కూర్చో. నేను చెప్తున్నాను కదా, యు గో అండ్ సిట్ దేర్. నేనే సార్. yes గో. పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ కూర్చోమంటున్నారు ఏంటంటే? రేయ్, అత్తర వాసనలతో అదిరిపోయి భాగ్యనగరాన్ని గత్తర చేశారు కదరా, ఏదో వాసన. అవును, ఈ గుంపు నీకేమవుతుందిరా? దిస్ ఇస్ మై హోల్ ఫ్యామిలీ. దిస్ ఇస్ మై ఫస్ట్ వైఫ్. స్టడీ. దిస్ ఇస్ మై సెకండ్ వైఫ్. బస్. అండ్ దిస్ ఇస్ మై థర్డ్ వైఫ్. అండ్ దిస్ ఇస్ మై ఫోర్త్ వైఫ్. అండ్ దిస్ ఇస్ ఇదేంట్రా, పిక్కల కొరికే కుక్కలా చూస్తుంది. సీక్రెట్లు ఎప్పుడైనా గోకేమో. కొంపదీసి కొరికెత్తా ఏంటి? లవ్ ప్రాబ్లం, సర్చింగ్ ఫర్ లవర్. కుచో కుచి కుకురు కుయ్యో కుయ్యో కుకురుకు కుయ్యో మొర్రో కుకురుకు కుయ్యో. ఈ అమ్మాయి ఏమంటుందిరా? సేల్స్ పిల్ల అంటుంది. బీర్సితికి బిసంతో బీర్సిసి మా జీవితకు సిమాట్. బీసితికి బిసంతో బీసిజి మరీవదగు సిమట్. ఏంట్రా సిమ్ అంటుంది? ఆ సేమ్ ఫ్యామిలీ, చాలా కాలం తర్వాత కలిసామంటుంది. సేమ్ ఫ్యామిలీయా? యా. అవుట్. ఈ స్టేషన్ నేను సీఏని. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి రా. సిమట్.
చిన్నప్పుడు తప్పిపోయిన బావ నువ్వేంటది? సెప్టిక్ ట్యాంక్ లంగా జాకెట్ వేసినట్టుంది. ఇది నా మరదలేంటి? ఏమో బాబు, అప్పుడప్పుడు మీ దగ్గర కూడా వాళ్ళ దగ్గర వచ్చి స్మెల్ వస్తుంటది. వస్తుందా? అయితే అబ్బబ్బబ్బబ్బబ్బా, కొంతమందికి మ్యాచ్ అవుతుంది కానీ నీకు భలే మ్యాచ్ అయిందిరా. ఏంట్రా ఇది? ఆ అమ్మాయికి మొగుడైపోయావు. ఆడు తాళి కట్టడం ఏంటి? అది మరి సాంప్రదాయం. చూసారా, విధి ఎంత విచిత్రంగా మీతో వాలీబాల్ ఆడుకుందాం. ఎనీవే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇలాగే కంటిన్యూ అయిపోండి. పదండి, మీ అత్తగారింటి వరకు డ్రాప్ చేస్తాను. నేను రాను. నన్ను వదిలేంట్రా బాబు. ఎవరయ్యా వీళ్ళంతా? ఆపండి సార్. సిఏ సుధాకర్ సార్. అరే ఏమిటయ్యా అవతారం? దశావతారం సార్. వీళ్ళందరూ ఈవిడ గారు బంధువులు, ఈవిడేమి ఈయన గారు మరదలు. జస్ట్ ఇప్పుడే ఈయన పెళ్లి చేసుకుని మొగడేడు సార్. ఏంటయ్యా మాది చాలా పెద్ద ఫ్యామిలీ అన్నావు, ఏంటిదంతా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. బలవంతంగా నా మెళ్ళలో తాళి కట్టేసింది. పెద్ద మనిషి అయిన కాడి నుంచి నీకోసమే దేవులాడుతున్నాను మావా. చెట్టు పట్లు తిరుగుతూ తేనె పట్లు తిందాం. నేను వెళ్ళను సార్, నేను వెళ్ళను. సూపర్ ఫ్యామిలీ, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ పిల్లోడు పుట్టిన కనుక రావద్దు. ముందు తీసుకెళ్ళి నేను వెళ్ళను సార్. ఆ రోజు మామూలు దగ్గరికి లాక్కెళ్ళినందుకు నీకు మంటగా ఉందా? కోపతాపాలు సిగ్గులు ఉంటే మా వ్యాపారాలు సాగుతాయి ఏటి? పేపర్ దోశలా ఎంత విశాలమైన హృదయం అండి మీది. అరే ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏటి? కొంచెం హ్యాండ్లోన్ తావాల్సి వచ్చి ఎమ్మెల్యే కూతురుతో మా బామ్మర్ది పెళ్లి. అతడు కొంచెం లెవెల్ గా ఉండాలి కదా. మా తమ్ముడన్నయ్యకి కాపలకదు కదా, చిన్న ఆపరేషన్ చేయిద్దామని. పెళ్లిలో అలా మాట్లాడితే బాగోదు కదా, అందరూ నత్తిపిచ్చోడు అనుకుంటారు. అందుకని ఆపరేషన్ చేయించాలి. చిన్న చిల్లర కావాలి. దాందే ఉంది, ఇత్తనం పట్టుకెళ్ళిపోండి. 105 రూపాయల కాడకు వడ్డీ. వడ్డీ ముందు కట్టసేసుకునే ఇస్తాం. ఎంత కావాలేటి? ఎంత తావాలో మాతో మాత్రం ఏం తెలుసు? మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మొత్తం లెక్కే చెప్పండి, కట్టగా ఇచ్చేస్తాం. దానికే ఉంది, నేను ఉన్నాను కదా. ఈ క్యాష్ బ్యాక్ సంకలెట్టుకుని నేను మీ వెనకాల వెళ్ళిపోచ్చేస్తాను. ఇంకొక విషయం, ఈ పెళ్లిలోనే మీకు డబ్బు వచ్చేస్తుంది అన్నారు కాబట్టి నా డబ్బు అక్కడే ఇచ్చేయాలి. ఇచ్చేది 10 3 నెలలు వడ్డీ కట్టసేసుకుంటాం. ఏటంటారు? ఇంతేటంతామండి, మీరేటంటే మేము అంటే సక్సెస్, ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్. తాబుదులు వచ్చేసింది. బాబు, ఆ డెట్టాల్ని బాగా పుక్కిలించి మేసాయి. చౌకకి పెట్టారు. మా తమ్ముడు మాట వచ్చేసిందా? అస్సలు మాట రాదు. అదేటది, తాకబోతులు కాబలకాలి కదా, అందుకోసమే కదా ఫీజు ముందే ఇచ్చేసుకున్నాం. పెళ్లి పనితో మా మామయ్య మా చేతిలో పెట్టగానే నేను నీ చేతిలో పెట్టాక నోరు మూసుకో. డాక్టర్ గారు, మా తమ్ముడు ఆపరేషన్ పూర్తయ్యాక దీంతో పుక్కిలించు మేవయ్యా అంటే డెట్టాలు మొత్తం తాగేశాడు. 4 పిడత కట్టుకుపోయింది, ఒక్క మాట కూడా రాదు. అంత కంగారు పడక్కర్లేదయ్యా, డోంట్ కంగార్. ఇది ఆఫ్టర్ ఆల్ మనకి టంగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. టంగ్ ఎక్సర్సైజ్ అంటే నాలుగు బాగా సాగదీసి ముక్కును అందుకోవాలి ఇలాగా. అన్నం చూసి అందరూ టంగ్ పట్టించేస్తారేమో. చూసుకుని అడవాల్సింది నువ్వు కదా. ఆ అబ్బాయిని చూడండి, నాలుగుతో ముక్కు పట్టుకోవాలని ఎలా ట్రై చేస్తున్నాడు. ఏమంటాయ్ పైకి రండి. మరి పెళ్లి టైం కాకుండా కాస్త ముందుగా వచ్చి ఇంటి అల్లు నడిపించుకున్నారు. థ్యాంక్స్. అదేమిటి, పెళ్లికి వస్తున్నాం కదా అని కాపలగడానికి ఆపరేషన్ చేయించాం. పుక్కిలించి ఉమ్మేయమంటే డట్టాలు మొత్తం తాగేశాడు. గొంతు బెగబట్టేసింది. 3 రోజుల దాకా నోట మాట రాదన్న మాట. తమ్ముడన్నయ్య సిరిసిరిమలో జయప్రద టైపు. ఓ మై గాడ్, ఈలోగా ఏమైనా చెప్పాలంటే ఆదివారం టీవీలో మోగవార్తల టైపు తమ్ముడన్నయ్య.
ఈ పెళ్లి మీరు కట్టుకోవడానికి పట్టు చీరలు తెచ్చాము. హై ఈచ్ 5000 రూపాయలు. అల్ల బాబా అల్లల్లప్ప కిత్త కైకి రింగిలియా అంటే మీ తమ్ముడికి ఇవ్వడానికి మేము ముగ్గురం 3 ఉంగరాలు కొన్నామన్నమాట. ఈ 2000 రూపీస్ ప్యూర్ గోల్డ్. మీ తమ్ముడు చేసుకోబోయేది ఎమ్మెల్యే గారి అమ్మాయిని కదా, ఆయన లెవెల్ కి తగ్గట్టు మేము ముగ్గురం 3 కొత్త డ్రెస్సులు కొన్నామన్నమాట. ఈ 1000 రూపీస్. మీకు అంత డబ్బు ఎలా వచ్చింది? వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. లేడీస్ ఈ వివరాలు మీకెందుకు? అప్పు తీర్చి మార్గం మాకు తెలుసు. బాబు లే బాబు. అత్తగారు నమస్తే. మీరు మాట్లాడుతుంటండి, నేను వస్తాను. మేము తెచ్చిన చీరలు మీ అమ్మాయిలు కట్టుకున్న తర్వాత చూసి ఆనందించి వెళ్ళండి. అది కాదు బాబు, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ వస్తాను. ఇదిగో మీరు వెళ్ళి చీరలు కట్టుకుండండి. అడిగిసారా? కిర కైకిరి బత్త కైసరి అడగలేదంటగా, కొంచెం టైం చూసుకుని అడగండి. కూర్చో బాబు కూర్చో. పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరు ఇది కాస్త రుచి చూసేలు మా అమ్మాయి ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు, అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే. కాస్త తీసుకోండి అల్లుడు గారు. వద్దులేండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మాయి ఇచ్చింది బాబు. పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టవే. కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయడం. అమ్మా, అభిరుచి అంటే నింగే రుచి అని కాదు, అది వేరు. ఏమిటి? మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తినారా? బోల్డు సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు, మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం? మరేనమ్మా, మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది. ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం. ఆహా నా రాజా. कैसे हो भाई? ఎవరయ్యా నువ్వు? हम जफर खान है, काबुल से आए हैं. तुम्हारे बीबी घर में नहीं है क्या? మా ఆవిడ ఉంది, ఇంట్లోనే తగలడింది. अरे यार क्या हुआ? बीबी से नाराज हो गए क्या? కోపంగా ఉండక దాని ప్రవర్తన బాగుంటే కదా ప్రేమగా ఉండేది. क्या हुआ? ఆ గొడవ నీకెందుకు, అది మా పర్సనల్ విషయం. ఇంతకీ నీకెవరు కావాలి? नागलिंगम साहब. ఆయన బయటికి వెళ్ళారు, సాయంత్రం దాకా రారు. अच्छी बात है, हम फिर मिलेंगे. इल्लिल्लाही बिस्मिल्लाही. మామా, నీ ట్రిక్కులు నా దగ్గర. పఠాను వేషం కాదు, నువ్వు సైతాను వేషం వేసినా ఇట్టే పట్టేస్తాను. तुम कौन? किसना? कब को कहाँ? నీ బొంద హిందీ సన్నాసికొంక. నేను రా నాగలింగాన్ని. అయ్యా తమరా, ఈ వేషం ఏమిటండి, చాలా కొత్తగా ఉంది. మోహన్ చెప్తున్న విషయాలు నిజం కాదునని మారు వేషంలో వచ్చి కూపిలాగా. అవన్నీ నిజాలే అని తెలిసిపోయింది. సరే, నేను బయట నిలబడి ఉంటాను, కాస్త కాఫీ పట్టరా. అది తాగి అమ్మాయిని కూడా టెస్ట్ చేయాలి. చిత్తం. ఇల్లిల్లాహీ. ఏయ్ కాంబే సాలా, టైలో టైలో టైలో. ఎవడారు? వదలో, ఇది నా ఇల్లు. రోజు నేను ఇలా పైప్ పట్టుకునే పైకి వెళ్తా, అది నాకు సరదా. వదలో. ఏయ్ హమ్ నాగలింగం కు బోల్తే. నాగలింగంతో కాదురా, వాడి బాబు బోడిలింగంతో చెప్పుకో. ఆ నాగలింగం ఒక దౌర్భాగ్యుడు, డగుల్బాజీ, దరిద్రుడు. చుప్ రహో భాయ్. శ్మశానంలో సగం కాలని ఎముకలు ఎత్తుకెళ్ళి ఎరువుల కంపెనీకి అమ్ముకునేవాడు మొహం వాడును. ఖామోష్ భాయ్ ఖామోష్. మర్యాదగా వదులుతావా లేదా? నేను వదలను. వదలో.
ప్రసాద్, నేను నాగలింగాన్ని మీ గుట్టు బయట పెట్టడానికి మారువేషం వేశాను. నేను నమ్మను. నాగలింగాంది కూడా దరిద్రమైన ఫేసే అయినా నీ అంత దరిద్రమైన ఫేస్ కాదు. వాడిది పుచ్చొంకాయ మొహం గాని నీలా చచ్చొంకాయ మొహం కాదు. ఒక్కసారి నా చేతులు వదలు, మీసం గడ్డం తీసి నా చార్మింగ్ ఫేస్ చూపిస్తా. నేను వదలను. నీది చార్మింగ్ ఫేసా? యా. నీ లత్తుకోడు మొహానికి తోడు నువ్వే నాగలింగాన్ని అంటావా? ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? నిన్ను నాయనా మోహన్, వచ్చే సుభద్ర. పద్మ పద్మ, ఏడివాడు? ఎవరు? వాడే ఆ ప్రసాద్ గాడు. ఏ ప్రసాద్? ఏమీ తెలియని నంగరాజులా మాట్లాడకు. ఆ ప్రసాద్ గారు పైపు పట్టుకుని పైకి రావడం మామగారు కళ్ళారా చూశారు. నాకేమీ తెలీదండి. తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. ఏమిటి అమ్మా ఇది? పరువైనింటి ఆడపిల్ల ప్రవర్తించాల్సిన పద్ధతేనా ఇది? పరువు అది ఎలాగో చెట్టెక్కేసింది. మనశ్శాంతిగా అయినా బతుకుదామని ఈ ఊరొస్తే ఈ 2 గ్రహాలు ఇక్కడికి తయారయ్యాయి. వాడెక్కడా అయిపోలేడు. వాడు పైకి రావడం నేను కళ్ళారా చూశానన్న భయంతో పారిపోయినట్టున్నాడు పిరికి వేతవా. పచ్చటి కాపురంలో నిప్పులు పోయటానికి వాడెక్కడ దాపించాడండి కర్మ. మన బంగారం మంచిదైతే పరాయి వాళ్ళని ఆడిపోసుకోనక్కర్లేదు. ఏమైనా పద్మ, ఆ ప్రసాద్ గారు మన ఇంటి వైపు కన్నెత్తి చూసినా సరే నిన్నొక క్షణం కూడా ఇంట్లో ఉండేవను. ఇలాంటి సిగ్గుచేటి పనులు నా కొంపలో దొరకడానికి నేను ఒప్పుకోను. నాయనా మోహన్, మంచితనము మంచినీళ్లు ఒక్కలాంటివే. మనకు అవసరమైనప్పుడు దొరకవు. ఈ పోలికేం బాగుంటలేదు మామగారు. అది నాకు తెలుసు. ఏదో నా నోటికి అలా వచ్చేసిందంటే వినూరుకో. దేవదేవ దేవదేవ దేవుడా. నన్నా సర్లే, కాంపతీస్ అయితే కంప్లైంట్ చేసింది ఏంటి? వారిని నువ్వా రాములమ్మా? ఏంటి మొహం నిండా తలబేడ రాసుకున్నట్టున్నా? విరిగిపోద్ది. ఇది పేడ కాదు, ముల్తానీ మిట్టి. ఏం బట్టి? ముల్తానీ మిట్టి. ఇదంతా నీకెందుకు? ఏం పని మీద వచ్చావు? ఏంటి మీ అమ్మ నీకు మంచి మొగుడు రావాలని తపస్సు చేస్తున్నట్టుంది? అదేం కాదు, మా అమ్మ మెడిటేషన్ చేస్తుంది. అబ్బా, మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు? నువ్వెందుకు వచ్చావు చెప్పు. మళ్ళీ నేదేదైనా వస్తువు మా ఇంట్లో చూసావా? కొంచెం నన్ను మాట్లాడిస్తావా? ఏంటో చెప్పు. మీ డాడీయే బిల్డింగ్ పైన నుంచి రమ్మని పిలిచాడు. మా డాడీ నిన్నెలా పిలిచారు? చేతులతో ఊపి మరీ పిలిచాడు, ఏదో మీకు కావాలని వచ్చినట్టు. అర్జుడు, నీకు అస్సలు కామన్ సెన్స్ లేదు. ఆయన నిన్ను పిలవట్లేదు, ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. ఎక్సర్సైజ్ చేస్తున్నాడా? లేకపోతే ఏం ఫ్యామిలీరా బాబు. అమ్మేమో తపస్సు, మెడిటేషన్. ఏదో ఒకట్లే. నువ్వైతే బంకమట్టి, ముల్తానీ మిట్టి. సర్లే. ఇక మీ బాబేమో. ఏ బాబు పో. ఎక్సర్సైజులు, తపస్సు, అబ్బో 2 క్లాస్ ఫ్యామిలీస్. బాలు బాలు, ఒరే బాలు, ఒరే బాలుగా. అమ్మో, తగిలుంటే చచ్చేదాన్ని రా. నాకేం తెలుసు? నువ్వు బాలు నరిసావు, విసిరాను, క్యాచ్ పట్టుకోలేదు. ఇలా రా, నీతో మాట్లాడాలి. నాతో నీకు మాట్లాంటే ముసలే వెధవ. బామ్మ, నీ బాధ ఏంటే? ఆ సుందర్రావు పెళ్ళం క్లబ్కి వెళుతుందంట్రా. ఒరే, క్లబ్ లో ఏం చేస్తారా? జయమంగళం నిత్య శుభమంగళం అని పాడతారు. వెళ్తావా? చంప పగల కొడతాను. అక్కడ ఏం చేస్తారో నాకు ఆ మాత్రం తెలియదా ఏంటి? మరి తెలిస్తే ఎందుకు అడిగేవే? ఏడ్చావులే. ఒరేయ్, నీకు ఇంకో విషయం తెలుసా? ఏంటో ఆ విషయం? ఆ రమేష్ గాడి పెళ్ళం మ్యాచింగ్ జాకెట్ లేకపోతే చీర కట్టదంట. ఆమె చీర కడితే నీకెందుకు, చీర కట్టకపోతే నీకెందుకు? సార్, ఎవరికి? రామాలయం వీధి ఇదేనండి. ఇదే. ఎంఆర్ఓ రామకృష్ణ ప్రసాద్. ఆ పక్కెళ్ళు, అక్కడికి వెళ్ళి. ఓకే బాబు, నేను ఇస్తాను. ఇటు ఇవ్వు. సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. వాళ్ళ కవర్ నువ్వివ్వడమేంట్రా? చూడు, నువ్వెలాగూ పక్క వాళ్ళకి సాయం చెయ్యవు, కనీసం నాతోనే చేయించు. చచ్చాక డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తావు. బ్లూ కలర్ అంటే ఇష్టం, ఎల్లో ఫ్లవర్ అంటే ఇష్టం, బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అంటే ఇష్టం, జోరున కురిసే వర్షం అంటే ఇష్టం, మణిరత్నం సినిమా అన్నా ఇష్టం. కనీసం ఆఫ్ కొడితే గానీ వీడి ప్రేమ వర్షం తట్టుకోలేవరా బాబు.
కూల్గా ఉండి కూల్ డ్రింక్ ఇప్పిస్తాను ప్రేమ స్టార్ట్ చేశాడు రా బాబు. సినిమాలో షకీలాకి వైన్ అంటే ఇష్టం, బ్యూటిఫుల్ ఎంగిలి పీడీలంటే ఇష్టం, సీకేసిన సికిర ముక్కలంటే బాగా ఇష్టం. అంటే ఆ రోజుల్లో ఈ లెక్కన దేవదాసు వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ చాలా బాధపడి ఉంటారు. ఆ బాలుగాడి దెబ్బకేమో చెవుల్లో నుంచి ఆవిర్లు వస్తున్నాయి, వీడి దెబ్బకేమో కళ్ళబడి నుంచి మంటలు వస్తున్నాయి. ఇదంతా మాకు అవసరం అంటావా బాలు? ఆ అమ్మాయి నవ్వితే నవపారిజాతాలు జాలువారుతాయి. డాడీ హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. వదలు. హ్యాపీ బర్త్డే టు బాలు. వదలు డాడీ, వదలు. హలో. ఏరా ముద్దు కావాలన్నా ఫోన్ సడన్ గా కట్ చేసావేంటి? మీ డాడీ వాళ్ళు వచ్చారా? ఓకే సరే, ఓకే బాయ్ బాయ్. నాన్న. ఎవరు నాన్న? ఫ్రెండ్స్ నాన్న. ఏ ఫ్రెండ్స్ నాన్న? అది అది సుపిగా వాడు రాగానే ఫోన్ చేయించు. అలాగే అన్న, ఫోన్ చేయిస్తాను. ముత్తుస్వామి గారు 3 రోజుల నుంచి కనపడతలేడు, మనిషి పత్తాలేడు. అసలు ఊళ్ళో ఉన్నాడా లేడా? ఉంటాడు, వాడంతకుంటాడు. ఆ ముత్తుస్వామి గాడే ఊరంతా అప్పు చేయటాలు, ఆ పిల్లస్ కాడేమో దాన్ని కవర్ చేయటాలు. ఆ ముత్తుస్వామికి పెద్ద రే సుపిగా, రేపు సాయంత్రంలోగా ముత్తుస్వామి డబ్బులు ముట్ట చెప్పలేదనుకో మట్టిలో కలిసిపోతాడు. వాడే మట్లో కలపట కాదురా, మిమ్మల్ని కలుపుతాడు. రాయ్ 10 మందిని అద్దెకు తీసుకొచ్చి మరీ నీ తల తీస్తా. ఏంట్రా ఆ ఫోజు? అన్నయ్య, నేను బాలు అన్నయ్య. అది ఆ తెపాల మొక్క యూసఫ్ గారు నాకు ఎలా వార్నింగ్ ఇస్తాడా? నన్ను చంపటానికి 10 మంది అంట, కనీసం 30 మంది ఉండాలి. కట్ చేస్తా. బాలుబాబు, పక్క పిన్నిస్ తెలుసా నీకు? తెలుసు. దాన్ని దేనికి వాడతారు? ఆడవాళ్ళు తల్లో పెట్టుకోవడానికి. మరి మగాళ్ళ? చెవులో గుబులు తీసుకోవడానికి. అయితే తీసుకో. ఏంటిది? పక్క పిన్నిస్. నువ్వేకా చెప్పావు? నీ జేబులోంచి కింద పడిందంట, ఆ బండాగాడు తీసుకొచ్చి నీకేమని నాకు ఇచ్చాడు. తీసుకో. హాయ్. ఏంటి? మీరు మీ అమ్మ పోలిక నాన్న పోలిక? అంత సీరియస్గా చూడమాకండి. ఎందుకు అడిగానంటే మీ అమ్మగారు లావుగా ఉంటారు, మీ నాన్నగారు కూడా లావుగా ఉంటారు, కానీ మీరు మాత్రం స్లిమ్గా చాలా చక్కగా ఉంటే అడిగాను. ప్లీజ్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. ఓకే ఓకే. అసలు మ్యాటర్ ఏంటంటే మీరు ఒక 1000 రూపాయలు అప్పుగా ఇవ్వగలరా? అప్పా? మీరేం టెన్షన్ పడమాకండి, మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదని మా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అలిగి వెళ్ళిపోయిందంట. గర్ల్ ఫ్రెండ్? 1000 రూపీస్ ఉన్నాయి, కానీ నీకు మాత్రం ఇవ్వను. ఎవడండి మీ ఆడాల్ని పువ్వులతోనూ ఇంద్రధనుస్తోనూ పోల్చింది? వట్టి బండరాళ్ళు. సాటి మనిషి కష్టాల్లో ఉంటే కనీసం హెల్ప్ చేయాలనే జ్ఞానం కూడా ఉండదా మీకు? ఏ నవ్వే తొరి పని వేసుకొని తీసుకొచ్చి లోపల పడేయండి. కొండ అంటే నీకు నీ గురువుకి లెక్కలేదురా? అని నాకు కుమ్మండ్రా. కనబడకుండా తిరుగుతాడా? వాడికి కనబడకుండా నువ్వు కవరింగ్. నువ్వుదంటే వాడంతా వాడే వస్తాడు రా. డబ్బులు